गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, నవరాత్రులు రాబోతున్నాయి. మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్క హైందవ బంధువులు కూడా ఈ నవరాత్రులను చాలా చక్కగా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వర్తించుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యతగా మనం గమనించాలి. ప్రతి గృహంలో కూడా దేవి ఆరాధన ఈ నవరాత్రుల్లో చాలా విశేషం. పూజా పద్ధతులను చాలా సులభతరంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి సామాన్యుడు ఈ నవరాత్రుల్లో దేవి ఆరాధన చేయడం ఎలా అని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవి ఆరాధన ప్రయత్నపూర్వకంగా చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దానికి వలసినటువంటి సులభమైన పద్ధతులు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి తమ గృహమును చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి శుభమైనటువంటి తోరణాలను మనం అలంకరింపచేసేయాలి. అవి ఒకవేళ వాడిపోతే మరలా నూతనమైనటువంటివి మనం అలంకరింప చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ కూడా పచ్చనైనటువంటి ఆ యొక్క మామిడి తోరణాలు ఉండడం గృహానికి ఎంతో శుభప్రదం. దీనివల్ల ఇంట్లో ఆధ్యాత్మిక తరంగాలు అభివృద్ధి చెందుతాయి. మొదటి రోజు అనగా నవరాత్రుల్లో మొదటి దినం పాడ్యమి. ఆ రోజే మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవాలి. ఇంటిని పవిత్రంగా ఉంచుకోవడం కోసం గోమూత్రాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి ఇల్లంతా కూడా చిముకరించడం ద్వారా రుణాత్మకమైనటువంటి ఆ యొక్క శక్తి గృహం నుండి బయటికి వెళ్ళిపోతుంది. తదనంతరం ఈ 9 రోజులు కూడా వేకుజామునే నిద్ర మేల్కొని ఆ ఇంటి ముందున్నటువంటి పరిసరాన్ని శుభ్రంగా ఊడ్చి కలాపి చల్లి రంగవల్లులు వేయడం కూడా మహాలక్ష్మిని మనం ఇంట్లో ఆహ్వానం చేసినట్లుగా మనకు తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న గృహస్థులందరూ ఉదయాన్నే లేయడంతో ఆరోగ్యప్రదం మరియు ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు మరియు ఋషులు అందరూ కూడా ఆ ఇంటి గుమ్మం ముందు నడిచి వెళ్తూ ఉంటారు. వారి యొక్క దీర్ఘమైన ఆయుష్యులు మనకు లభ్యమవుతాయి. ఉదయాన్నే ఎవరైతే ఇంట్లో ఒక్కరైనా నవరాత్రి పూజలను
మనం గృహస్థులు చేసుకోవాలి. అందుకు తగినటువంటి ఏర్పాట్లు ఏమనగా, ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి తలంటు పోసుకోవాలి. ప్రతిరోజు తల స్నానం చేయడం కూడా చాలా మంచిదే. ఈ యొక్క పూజను పురుషులు మరియు స్త్రీలు, బాలబాలికలు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం ఆచరణలో ఉందన్నమాట. ముఖ్యంగా దేవుని గదిలో చిన్న వస్త్రాన్ని పరిచి ఆ చిన్న వస్త్రం పైన తగినంత ధాన్యం పోయాలి. బియ్యము చాలా ముఖ్యమైనది. చక్కటి బియ్యం వేసి వాటిపైన ఒక రాగి చెంబులో జలం నింపాలి. దాంట్లో మామిడి ఆకులు లేదా 5 తమలపాకులను దాంట్లో వేసి పసుపు, కుంకుమ, అక్షితలు, కొద్దిగా తులసి, గంధం దాంట్లో వేసి చక్కనేంత కొబ్బరికాయను బాగా శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమ రాసి ఆ యొక్క రాగి చెంబులో దానిపైన పెట్టి ధాన్యపు రాశిపైన ఉంచాలి. తదుపరి ఒక పచ్చది లేదా ఎరుపు రంగు కలిగినటువంటి రవిక తుండును ఆ టెంకాయపై అలంకరించాలి. ముఖ్యంగా చక్కనైన దీపాలు ప్రతిరోజు వెలుగుతున్నట్లుగా ఓ దీపాలను మనం అలంకరించుకోవాలి. అవి పూజా సమయంలో చక్కనైన నేతి దీపములు కానీ లేదా నువ్వుల దీపాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవచ్చు. ఆ ధాన్యపు రాశి ముందటనే పసుపుతో చేసిన గణపతిని లేక ఒక వెండితో చేసిన లేదా గణపతి విగ్రహాన్ని మనం ముందు పెట్టుకోవాలి. ముఖ్యంగా దీపారాధన చేసి గణపతిని ప్రార్థించుకోవాలి. ఆ గణపతికి చాలా భక్తితో గరిక సమర్పించడం లేదా ఎర్రని పూలు, ఒక తులసి తప్ప మిగతా ఏవైనా పుష్పాలను భక్తిగా 21 సార్లు ఆయనకు సమర్పించి ఆ నవరాత్రులన్నీ కూడా నిర్విఘ్నంగా జరిపించమని ఆ యొక్క పొట్టి గణపతిని మనం ప్రార్థించుకోవాలి. ఆయనకు ధూపము, దీపము, నైవేద్యము సమర్పించి హారతి చేసి లేచి నిల్చుకొని 21 మార్లు గుంజీలు తీయాలి. తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి రోజులో. ప్రతిరోజు కూడా కేవలం పసుపు, కుంకుమ, అక్షింతలు, 2 అగరొత్తులు తిప్పి హారతి చేస్తే చాలు. ఏదైనా పండు, ఫలం నైవేద్యం చేస్తూ. ఆత్మీయులారా, వారికి తగినట్లు కొందరికి మంత్రాల ద్వారా పూజ చేసుకునే వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చు. నేను చెప్తున్నది అందరికి అందుబాటులో ఉన్నటువంటి ఒకే ఒక మంత్రం, అదే శ్లోకం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ప్రతి పాదంలోనూ మనం పూజించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ధ్యానం సమర్పయామి అని ఉందనుకోండి, అప్పుడు సర్వమంగళ మాంగళ్యే చెప్పుకోవాలి ఆ శ్లోకాన్ని, ధ్యానం సమర్పయామి. అలానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆవాహనం సమర్పయామి, ఒక పువ్వు సమర్పించడం అంతే. తర్వాత ఇదే శ్లోకమే చెప్పుకొని పాదయోహో పాద్యం సమర్పయామిని మన ముందున్నటువంటి చిన్న చెంబులో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లతో ఆ కలశంపై కొద్దిగా నీళ్లు చిమ్కరించాలంతే. తర్వాత చేతిలో నీళ్లు వేసుకొని అదే మంత్రం చెప్పుకొని 3 మార్లు అర్ఘ్యం వదలాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామిని. తర్వాత కొద్దిగా పాలు తీసుకొని ఆ పువ్వుతో అద్ది ఆ కలశంపై ప్రోక్షణ చేయాలి. అది క్షీరాభిషేకం అని. అదే మంత్రమే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ తర్వాత ఒక వస్త్రం సమర్పించాలి. అంటే రోజు ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు, లేదా ఒక చిన్న దారపు కానీ లేదా గజ వస్త్రం దొరుకుతుంది. ఆ గజ వస్త్రం ఆ కలశానికి అర్పించాలి. కొద్దిగా గంధము చక్కగా రెడీ చేసుకుని దాని పువ్వుతో గంధాన్ని అలా ప్రోక్షణ చేయాలి. తర్వాత అలంకరే అక్షతాన్ని సమర్పయామని అక్షింతలు వేయడం, కొద్దిగా పసుపు, కుంకుమ సమర్పించడం, వీలు పడితే చిన్న పూలహారం అర్పించడం, లేదా పూలు లేదు 2 పూలైనా పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అష్టోత్తరాలు ఉన్నాయి. మొదటి 3 రోజులు కాళీదేవికి సమర్పించినటువంటి అష్టోత్తరం లేదా దుర్గాకు సంబంధించిన అష్టోత్తరం చెప్పుకొని చేసుకోవాలి.
తర్వాత మధ్య 3 రోజులు లక్ష్మికి సంబంధించినటువంటి అష్టోత్తరం చెప్పుకొని పూజించడం. చివరి 3 రోజులు మహాసరస్సుకి సంబంధించిన అష్టోత్తరంతో పూలు సమర్పించడం. పూలు మీ దగ్గర అంత సౌలభ్యం లేకపోతే తమలపాకులు పెట్టుకొని ఆ తమలపాకుల పైన కుంకుమార్చన చేయొచ్చు 108 సార్లు. ఇది అయిన తర్వాత ధూపం సమర్పించడం, సాంబ్రాణి సమర్పించవచ్చు లేదా అగరొత్తులు. దీపం అని అక్కడే వేరేగా దీపాలు 2 కుందులు పెట్టుకొని పళ్ళెంలో ఆ దీపాన్ని ఒకసారి మనం చూపించాలి అమ్మవారికి. నైవేద్యం కోసం మొదటి రోజు కొబ్బరికాయ సమర్పించండి, తర్వాత చివరిలో కొబ్బరికాయ సమర్పించండి 10వ రోజు. ప్రతిరోజు మీ వీలు కొద్దీ పానకము, పటిక బెల్లము, అరటిపళ్ళు లేవా ఏమైనా పాలు ఇలాంటివి అమ్మవారికి సమర్పించాలి. తాంబూలం కోసం 2 తమలపాకులు, ₹1, ఒక పొక్క సమర్పించాలి. ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, సువర్ణ పుష్పదక్షిణ మనసా సమర్పయామి ఒకటే. తర్వాత హారతి ఇవ్వాలి, కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత మంత్రపుష్పం అనే చోట కూడా ఇదే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసుకొని చివరిలో సర్వమంగళ మాంగళ్యే అదే శ్లోకం చెప్పుకొని 3 మాటలు చేతిలో నీళ్లు వేసుకొని వదిలేయడం, అర్ఘ్యం సమర్పయామి అని. ఇప్పుడు వీలున్నవారు పూజంతా అయిన తర్వాత మీకు వీలు పడితే ఒక గోవుకు గ్రాసం ఇవ్వండి అంతే. తర్వాత ఏదైనా ఒక అధ్యాయము మీకు భగవంతుడికి సమర్పించినట్టు కథలు 10 నిమిషాలు చదువుకోండి. తర్వాత సాయంకాలం పూట కూడా ఇదే ప్రకారం చేసుకోవాలి వీలుంటే. లేదంటే అక్షింతలు, పసుపు వేసి నమస్కారాలు, ఒక హారతి ఇవ్వాలి. సాయంకాలం దగ్గరలే దేవాలయం ఉండి కూడా వెళ్ళి రావచ్చు. తర్వాత ఈ 9 రోజులు కూడా ఉతికి ఆరవేసిన వస్త్రాలు, సంప్రదాయ దుస్తుల్ని ధరించడం చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మచర్యం పాటించాలి ఈ 10 రోజులు కూడా. తర్వాత ఏమేమి వస్తువులు కావాలని మీ యొక్క అనుకూలం కోసం చెప్తున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, విడిపూలు, పండ్లు, అగరొత్తులు, కర్పూరం. మొదటి రోజు ఒక టెంకాయ, చివరి రోజు ఒక టెంకాయ 2. దీపానికి నూనె తెచ్చిపెట్టుకోండి. తర్వాత గంట, హారతి పళ్ళెము, తమలపాకులు, ఒక్కలు, ₹1 కాయిన్ ఆ యొక్క తాంబూలంలో పెట్టడానికి. ప్రతిరోజు యజ్ఞోపవీతమై ఒక జనివారాలు 10 తెచ్చుకోండి. ఒక యజ్ఞోపవీతం అమ్మవారికి సమర్పించండి పాదాల దగ్గర, కలశం ముందు వేస్తే చాలు. తర్వాత ప్రతిరోజు బ్లౌజ్ పీస్ చెప్పాను కదా, పసుపుది కానీ పచ్చది కానీ లేక ఎరుపుది కానీ ముందు పెట్టండి. సరస్వతి రోజు మాత్రం తెలుపు వర్ణంతో ఉన్నటువంటి రవికి గుట్టను సమర్పించండి. చివరి రోజు ఎప్పుడు నిర్మాల్యం తీయాలి అంటే 10 రోజుల వరకు అలానే నిర్మాల్యం ఉండాలి. చివరి రోజు ఈ నిర్మాల్యం అంతా తీసి ఎవ్వరూ తొక్కనటువంటి అంటే పాదం పెట్టినటువంటి ప్రదేశంలో వీటిని పడవేయండి. తర్వాత ఈ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ముత్తైదువులకు మీరు చివరి రోజు 10వ రోజే సమర్పించుకోవచ్చు. తర్వాత ఈ కలశాన్ని పెట్టిన టెంకాయని దగ్గరలో దేవాలయంలో సమర్పించండి. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా ఈ 9 రోజుల్లో అత్యధికమైనటువంటి సకలమైన మంగళం తప్పకుండా జరుగుతుంది. మరియు బ్రహ్మచర్యం పాటించడం మరియు చెడు ఆహారం నుంచి చాలా దూరంగా ఉండాలి. ఎక్కువగా అతిగా తిరగడం ఇవన్నీ మానుకొని సాయంకాలం 6 గంటలకు మళ్ళీ దీపారాధన చేసుకోవడం ఇవన్నీ చేసి చూడండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇది వ్యక్తిగత అనుభవాలు, మీ అందరి సౌలభ్యం కోసం చెప్పాను. మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలని ఉంటే మీరు నా ఫోన్ నంబర్, కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. తప్పకుండా అందరూ నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయండి. మీకందరికీ ఆ దేవి యొక్క కృప అనుగ్రహం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు ఆ యొక్క కలశం వెనకల మంచి చిత్రపటం పెట్టుకోండి, కామాక్షిది కానీ లేదా భగవతి సంబంధించి సరస్వతి ఫోటోలు కానీ పెట్టుకోండి. గురువును ప్రార్థించండి ప్రతిరోజు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిది లేదా మీకు ఇష్టమైన గురువులు ఎవరున్నారు వాటిని పెట్టుకోండి. ఆ విధంగా
మన సాంప్రదాయాన్ని మనం అందరూ కూడా భక్తితో పాటిస్తే మన కుటుంబం చాలా అభివృద్ధి చెందుతుంది, అందరికి కూడా